వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్న మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి మరోసారి పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను 5వ రోజున చూపించింది. ఓవరాల్ గా మరి అనుకున్న రేంజ్ లో జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ సినిమా ఓవరాల్ గా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1,40,00,000 రేంజ్ లో షేర్ ను 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ చూసుకుంటే నైజాంలో 2.25 కోట్లు, సీడెడ్ లో 56 లక్షలు, ఆంధ్రాలో 4.15 కోట్ల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 6.96 కోట్ల దాకా షేర్ ను 11.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్ లో 92 లక్షల మేర షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 8.37 కోట్ల దాకా షేర్ ను 14.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. ఓవరాల్ గా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ వాల్యూతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.63 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. బ్రేక్ ఈవెన్ కోసం అయితే సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని సినిమాలను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఇంకా సగానికి ఎక్కువ టార్గెట్ ను రికవరీ చేయడం కష్టమే. మరి మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.